విరాట్ వాళ్ళ అమ్మ అక్కడ అలా కూర్చొని ఉంటుంది. ఇక అక్కడికి చంద్రకళ వచ్చి కూర్చొని ఏంటి అత్తయ్య బాధపడుతున్నారా అని చెప్పి అంటుంది. ఇక తను కూర్చోగానే వాళ్ళ అత్తయ్య లేచి నిలబడుతుంది. ఏంటి అత్తయ్య మీకు నా ముఖం చూడడానికి కూడా అసహ్యంగా ఉందని నాకు తెలుసు అత్తయ్య. అయినా మీరు నన్ను ఇంతలా ఎందుకు నమ్మటం లేదు అత్తయ్య? మీకు నేనంటే ఏంటో తెలుసు కదా, అయినా సరే మీరు నా మీద ఎందుకు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక అక్కడ ఉన్న చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది. కామాక్షి గారు శాలిని అన్నట్లుగా నేను ఈ ఇంటికి వచ్చింది మీ పరువు తీయడానికి కాదు అత్తయ్య, ఇష్టం మీదే వచ్చాను అత్తయ్య. మీరెందుకు అత్తయ్య వాళ్ళ మాటలు నమ్మి ఆ మాటలే వింటున్నారు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య ఇలా అంటూ ఉంటుంది. నీకు కానీ నా మీద ఉన్న గౌరవ మర్యాదలు ఇవేవి పోకుండా ఉండాలి అంటే వెంటనే విరాట్ని విడిపించు. విరాట్ని ఎలా విడిపిస్తావో తెలియదు, విరాట్ మాత్రం బయటికి రావాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే చంద్రకళ ఒక్కసారికి షాక్ అయిపోతుంది. ఇక చంద్రకళ అయితే వాళ్ళ పెదనాన్న వరదరాజులకు ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది. పెదనాన్న, మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను, కానీ మీరు వెంటనే విరాట్ని బెయిల్ మీద బయటకు తీసుకురండి అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వరదరాజులు అయితే సరే రేపు మనం పోలీస్ స్టేషన్లో కలుసుకుందాం, నేను ఇలా సంతకం పెడతాను, నువ్వు అలా విక్రమ్తో కారు ఎక్కి లండన్ వెళ్ళిపోవాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే చంద్రకళ అయితే సరే పెదనాన్న, మీరు విడిపిస్తే నాకు అదే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో వరదరాజులు అయితే సరేలే మనం రేపు పోలీస్ స్టేషన్లో కలుసుకుందాం అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఇదంతా విని అక్కడ ఉన్న విక్రమ్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.